ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 28/6/2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డిడి టోకన్స్ స్టేటస్ ఏంటి అంటే, ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 3 ప్లేసెస్లో ఇస్తారు. శ్రీనివాసం కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుందంతా ఇది భూదేవి కాంప్లెక్స్ అని పిలుస్తారు. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఇక్కడ అనేది క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ గ్రిల్కి అవతల అనమాట. ఈ క్యూ లైన్స్ అంతా లోపలికి వెళ్తే వైట్ కలర్ బిల్డింగ్లోకి వెళ్తారు. ఆ వైట్ కలర్ బిల్డింగ్ ఏంటంటే భూదేవి కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఆ కాంప్లెక్స్ లోపల కౌంటర్స్ అనేది ఉంటుంది. ఈ క్యూ లైన్స్ అన్ని క్రాస్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఆ తర్వాత టోకన్స్ అనేది ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ ఇస్తారు, డిడి టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. బోత్ ఆర్ ఫ్రీ టికెట్స్. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండదు. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఫోన్లో అయినా చూపియండి, లేదంటే సాఫ్ట్ కాపీ, ఒరిజినల్ కాపీ ఏది ఉంటే అదైతే చూపియండి. అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలని భక్తులు అయితే ఇక్కడ క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఇది న్యూగా పెట్టిన కౌంటర్స్ అనమాట. క్యూ లైన్లోకి వెళ్తే అక్కడ టోకన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే, శ్రీవారి స్టెప్స్, అలిపిరి స్టెప్స్ ఎక్కడ టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. మీరు అలిపిరి స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు వెళ్ళాలి అనుకుంటే మాత్రం భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ తీసుకొని వెళ్ళండి. టోకన్స్ లేకుంటే కష్టము, మళ్ళీ సర్వదర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. సో వీలైనంత వరకు టోకన్స్ తీసుకొని వెళ్ళండి. టోకన్స్ లేకుంటే కష్టం అనమాట. 300 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళైతే ఎలా అయినా వెళ్ళొచ్చు, నడుచుకుంటైనా వెళ్ళొచ్చు, డైరెక్ట్ బస్సులోనే వెళ్ళొచ్చు. సేమ్ థింగ్ అలాగే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే బై వాక్, బై బస్ ఎలా అయినా వెళ్ళొచ్చు. ఓన్లీ డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి కంపల్సరీగా. దాంట్లో అయితే ఇంకో ఆప్షన్ లేదు. అండ్ అలాగే 12 years లోపల వాళ్ళకైతే టోకన్ అయితే ఇవ్వరు. అబౌవ్ 12 years ఉన్న వాళ్ళకైతే టోకన్స్ అనేవి ఇస్తారు. సేమ్ థింగ్ 300 టికెట్స్ బుక్ చేస్తారు కదా, అది కూడా అలాగే అనమాట, సేమ్. ఆ తర్వాత రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటున్న విష్ణునివాసంలో కూడా గేట్ నెంబర్ 2 అని చెప్పి ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్తే టోకన్స్ అనేవి ఇస్తారు. ఒకరోజు క్యూ లైన్స్ హెవీగా ఉంటుంది, ఒకరోజు తక్కువగా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే, స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయ్యాయి కాబట్టి అందరు ఏం చేస్తున్నారు, ఎవరు క్రౌడ్ ఉండరు, జనాలు రారు అనుకుంటున్నారు. బట్ అలా క్యాచ్ చేసి చాలామంది అయితే వచ్చేస్తున్నారు. దానివల్ల క్రౌడ్ హెవీగానే ఉంది. సో ఆఫ్టర్నూన్ 1 PM నుంచి 3 ప్లేసెస్లో క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 3 PM to 4 PM లోపల టోకన్స్ అనేవి ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఈ 3 ప్లేసెస్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ రేపటికి దర్శనానికి సంబంధించిన టోకన్స్ అంటే 29వ తేదీ దర్శనానికి వెళ్ళే భక్తులకు 18,000 టోకన్స్ అయితే ఉన్నాయి. అందులో టైం స్లాట్స్ వచ్చి మార్నింగ్ 8 AM స్లాట్, ఆ తర్వాత 12 PM నుంచి నైట్ 10 PM వరకు ఉండే టైం స్లాట్స్ అయితే ఉన్నాయి అవైలబిలిటీ. 3 to 4 PM లోపల టోకన్స్ అనేది ఇస్తారు. ఆల్ ప్లేసెస్ 3 ప్లేసెస్లో కౌంటర్స్ అయితే క్యూ లైన్స్ అండ్ హెవీగానే ఉంది. క్రౌడ్ ఎక్కడికి పోయినా ఒకేలాగా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి భూదేవి కాంప్లెక్స్ వెళ్ళాలి అనుకుంటే 3.5 km లోపల అయితే ఉంటుంది. లైక్ షేర్ ఆటోస్ ఉంటుంది, అలాగే నార్మల్ ఆటోస్ ఉంటుంది. ఆ తర్వాత అది కూడా వద్దు అనుకుంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు ఆటోస్ కూడా. ఆన్లైన్ అంటే మీకు ఎలాగో ఐడియా ఉంటుంది కదా, లైక్ ర్యాపిడో, ఓలా. ఆ తర్వాత విష్ణునివాసం నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్కి అయితే 1.5 km లోపలే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 1 km అనుకోండి. బై వాక్ అయినా వెళ్ళొచ్చు, ఆటోకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది శ్రీనివాసం కాంప్లెక్స్. దీని లోపల కూడా మనకి ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణునివాసంలో కూడా ఎస్ఎస్టీ టోకన్ మాత్రమే ఇస్తారు. అండ్ అలాగే భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 టైప్స్ ఇస్తారు, డిడి అండ్ ఎస్ఎస్డి. ఓకేనా అండి, బాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. వన్స్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆపోజిట్లోనే విష్ణునివాసం అనేది ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్ రూమ్స్ ఉంటుంది అండ్ అలాగే కామన్ హాల్స్ లాగా ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. ఆ తర్వాత దివ్య దర్శన్ టోకన్స్ చెప్తున్నాను, 4,000 టోకన్స్ అయితే ఉన్నాయి. రేపటి దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకైతే 29th దర్శనానికి వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళు బిఫోర్ 1 day వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. ప్రజెంట్ ఏ రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఆ రోజు టోకన్స్ అయితే ఇవ్వడం లేదు, బిఫోర్ 1 day టోకన్స్ ఇస్తారు. సో అలా ప్లాన్ చేసుకోండి తిరుపతికి వచ్చి టోకన్ తీసుకొని కొండపైకి వెళ్ళడానికి.
ఈ టైం స్లాట్స్ వచ్చిన తర్వాత మీకు టికెట్లోనే ఉంటుందన్నమాట, టోకన్లోనే రిపోర్టింగ్ ఎక్కడ చేయాలి, ఏ డేట్కి వెళ్ళాలి అన్నీ అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ టయానికంతా మీరు కొండపైకి రీచ్ అయితే సరిపోతుంది. అక్కడ ఏటీజీహెచ్ సర్కిల్ అయితే ఉంటుంది, అక్కడికి కొండపైన అయితే వెళ్ళాలి. వన్స్ టోకన్స్ కంప్లీట్ అయ్యింది, ఇంకా దర్శనానికి పోలేము అని బాధపడాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయి సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. సర్వదర్శనానికి క్యూ లైన్స్ ఎక్కువగా ఉంటుంది, అలాగే క్రౌడ్ కూడా హెవీగానే ఉంటుంది. టోకన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అందరూ సర్వదర్శనానికి అయితే వెళ్తున్నారు, కాబట్టి ముందే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత అలిపిరి స్టెప్స్ వెళ్ళే భక్తులకైతే లగేజ్ కౌంటర్లు అక్కడే ఉంటుంది, లగేజ్ కూడా అక్కడే పెట్టుకొని కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ లాకర్స్ అండ్ ఫ్రీగా రూమ్స్ ఇవన్నీ అడుగుతున్నారు చాలామంది. రూమ్స్ అవైలబిలిటీ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అది ఆఫ్లైన్ అనమాట, ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. అదే కనుక మీరు 300 టికెట్స్ బుక్ చేసుకుంటే అప్పుడే మీకు అకామిడేషన్ కూడా ఎనేబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది, అలాగే బుక్ చేసుకోవచ్చు. బై ఇన్ కేస్ మీరు మర్చిపోయి కొండకైతే వచ్చారు అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళండి. మార్నింగ్ 5 AM అయితే స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. రూమ్స్ ఖాళీ ఉంటే ఇస్తారు. అండ్ అలాగే ఇంకొందరు అడుగుతున్నారు ఎస్ఎస్టీ అండ్ డీడీ టోకన్స్ టైం ఎంతవరకు ఇస్తారు టోకన్స్ అనేది. దానికి ఆన్సర్ ఏంటి అంటే టోకన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారండి, ఆ తర్వాత కౌంటర్స్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది, 3 to 4 PM లోపల టోకన్స్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఆ తర్వాత కొండపైకి వెళ్తారు కదా, సర్వదర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఏ దర్శనం కంప్లీట్ అయినా సరే టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత లగేజ్ కౌంటర్లు, నేమింగ్ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి, బ్యానర్స్, ఫ్లెక్సీస్, అక్కడికి వెళ్తే మీ లగేజ్ అనేది మళ్ళీ తీసుకోవచ్చు. మొబైల్ కౌంటర్స్ కూడా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే టెంపుల్, వరాహస్వామి టెంపుల్ కోనేరు పక్కనే ఉంటుంది, చాలా మంచిదనమాట. వీలైతే ట్రై చేయండి విజిట్ చేయడానికి అండ్ దర్శనం చేసుకోవడానికి. ఆ తర్వాత వెంగబామ్మ అన్నసత్రం అని చెప్పి తిరుమలలోనే ఉంటుంది, అన్నప్రసాదం. మార్నింగ్ టైము 8:30 AM అయితే స్టార్ట్ అవుతుంది టిఫిన్ సెక్షన్. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అవుతుంది, మహాప్రసాదం అనమాట, అన్నప్రసాదం. వీలైతే ట్రై చేయండి. ఆ తర్వాత తిరుమల లోకల్ టెంపుల్స్ ఉంటాయండి. లోకల్ టెంపుల్స్ మెయిన్ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, పాప వినాశనం, ఆకాశగంగ, ఇలాగ కాకుండా ఇంకా శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి తిరుమలలో కూడా. అందరూ దర్శించుకొని ట్రై చేయండి. అలాగే తిరుపతిలో అయితే వారాహిమాత టెంపుల్, ఒకలామాత టెంపుల్, కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి గుడి, ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే తిరుపతికి నియర్ బై శ్రీ కాళహస్తి టెంపుల్ ఉంటుంది, రాహుకేతు పూజ కూడా చేస్తారు. కాళహస్తి టెంపుల్ బాగా ఫేమస్, అందరూ విజిట్ చేసే ఉంటారనుకుంటున్నాం. అలాగే ఇంకా గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుత్తని, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి తిరుపతి నియర్ బై. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే అది అనమాట మ్యాటర్. ఆ తర్వాత సుపథం దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ 12 నుంచి అయితే ఇస్తారు ఎంట్రీ అనమాట. అక్కడికి డిశ్చార్జ్ సమ్మరీ, ఆ తర్వాత బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ తీసుకొని వెళ్తే పేరెంట్స్ అలో చేస్తారు. బిలో 1 year ఉన్న పిల్లలకి, బిలో 1 year పిల్లలు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ ఆప్షను. వాళ్ళైతే ఫ్రీగా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి అప్రాక్సిమేట్లీగా 1 hour 2 hours అయితే దర్శనం అనేది పడుతుంది. నిన్న 27th కదా డేటు, దాదాపు 18 hours అబోవ్ అయితే పట్టింది సర్వదర్శనానికి. 300 దర్శనం అయితే ప్రజెంట్ 4 to 6 hours అయితే పడుతుంది. అండ్ అలాగే టోకన్స్ దర్శనం కూడా అలాగే పడుతుంది అనమాట. నిన్న సాటర్డే కాబట్టి అలా జరిగింది. సో రేపు నుంచి మళ్ళీ సండే, మండే అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ చేంజెస్ అయితే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు మంచిగా ప్లాన్ చేసుకొని తిరుపతికి అయితే వచ్చి టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళండి. ఓం నమో వెంకటేశ.